ఇప్పుడు రాజకీయంగా వెళ్ళొద్దు కానీ దాంట్లో కూడా ఎంతమందినో హెల్ప్ చేసుకుంటూ వచ్చారు కదా. కొన్ని కోట్ల ఆస్తి సంపాదించగలిగే శక్తి ఉండాళ్ళు కూడా టైం అంతా దీనికోసం కేటాయించట్లేదా? ఆ ధర్మంగా చేస్తున్నారు కదా, ఎంతో మందికి ఉపయోగపడ్డారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఉపయోగపడ్డారు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు శిల్పారామము అంటే ఆ వెళ్తే సంక్రాంతి సంబరాలు అంటే శిల్పారామం అది ఏర్పాటు చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో నిజంగా శిల్పారామంలో ఆ కల్చర్ చాలా అంటే తెలియని వాళ్ళందరికీ కూడా సంక్రాంతి ముగ్గులు పెట్టించడం ఈ కల్చర్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఏపీలో పరిస్థితి అంటారు ఎందుకు లేదమ్మా. కొంచెం ఇప్పుడు మా జనరేషన్ వారికి వచ్చేసినప్పుడు ఇంకా కొంత చిన్న జనరేషన్ వాళ్ళు ఉండారు, కొద్దిగా కొంత చేస్తున్నారు. ఇప్పుడు మా కల్చర్ కమ్మవారే కాకుండా వేరే పిల్లలు కూడా ఏది ఎడ్ల పందేలు, తర్వాత ముగ్గులు, అన్ని క్యాస్ట్ వాళ్ళు ముగ్గులు గొబ్బెమ్మలు అందరూ చేస్తారమ్మా. ఆ కల్చర్ ఉంది అక్కడ. పండుగకి అయితే ఆ విషయత అది ఉంది, అది బాగానే చేస్తున్నారు అందరూ. కాకపోతే మాకు ఏంటంటే మా పెద్దవాళ్ళు దూరం అయ్యి మా పిల్లలందరూ ప్రపంచ దేశాలు వెళ్ళారు కాబట్టి కొంచెం మాలో తగ్గిందేమో కానీ అన్ని క్యాస్ట్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారమ్మా. చక్కగా అందరూ కలుపుకుంటారు. ఆ క్యాస్ట్ ఫీలింగ్ కూడా అక్కడ ఏముండదు. బాబాయ్, పిన్ని, అక్కయ్య అని అందరూ మంచిగా మాట్లాడుకుంటూ హ్యాపీగానే ఉంటారు. అలా ఏం సమస్యలు లేవు. ఇక రాజకీయంగా అంటారమ్మా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దాని గురించి మనకు అవసరం లేదు ఇక్కడ ఈ విషయం. ఇది మన అందరూ సంతోషం కోసం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి. ఈ మళ్ళీ మీకు చెప్తుంది ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి లేడీస్ ఎక్కువ మంది వచ్చి ఇంకా వచ్చే సంవత్సరంకి ఏమేం చేయగలుగుతాం అనేది మీ అమూల్యమైన సలహాలు కూడా ఇవ్వాలి. పెద్దలు పిల్లలు అందరూ రావాలి ఫ్యామిలీతో సహా. ఇది చిన్న మనం ఎక్కడికన్నా ఒక పిక్నిక్ వెళ్తాం అనుకోవాలి, అక్కడ వాతావరణం ఎంత చక్కగా ఉంది అంటే 25 ఎకరాల పొలంలో పక్కన చెరువు, చాలా పెద్ద చెరువు, చల్లని వాతావరణం, తర్వాత మామిడి తోట, గ్రీనరీ ఎంత బాగుందంటే ఇక్కడ కాసేపు ఉండొచ్చు అన్నంత హ్యాపీగా అనిపించింది నాకు. ఎమ్మటే పక్కనే మెయిన్ రోడ్డు, గ్రీనరీ చాలా బాగుంది అక్కడ, మంచి వాతావరణం. అది కొంచెం సిటీకి దూరంగానే అని కొంతమందికి అనిపించినా మనం ఎన్నోసార్లు యాత్రలకు వెళ్తున్నాం కదా, అంతకంటే అందమైన ప్లేస్ ఇది. అంతకంటే అందంగా ముస్తాబ్ చేశారు దీన్ని మన పెద్దలు అందరూ వస్తున్నారు. సినీ రంగం వాళ్ళు కానీ, రాజకీయ రంగం కానీ, డాక్టర్స్ కానీ, ఇంకా అన్ని రంగాల్లో ఉన్న మన కమ్మవారు అందరూ కంపల్సరీ దీనికి